ఆయన ఎంత ఓపిక ఉండాలి, ఎంత విశాల గుణం ఉండాలి, ఎంత సహృదయత ఉండాలి. అంతటి ఘనకార్యము సాధిస్తున్నటువంటి చక్రవర్తి గారిని తన మానాన తాను చేసుకోనిలే ఆయన రాయనని చెప్పి వదిలేద్దామా, లేదా మనము కూడా దానిలో భాగం పంచుకుందామా అనేటువంటిదే మన ప్రశ్న. బలమవుతున్నటువంటి ఆయన కండలో మనము కూడా ఒక కండరంగా మారాలి. అన్నం పెడుతున్న చేతి రేఖలలో మనము కూడా ఏదన్నా ఒక రేఖ పొంట మనం ఆవహించబడి మనం కూడా అతనికి సహాయం చేయాలి. సహాయం కాదండి సేవ. అతనికి లేదని కాదు, సేవ చేస్తే మనం ధన్యులం అవుతాం. అందుకే ఇక్కడున్న భక్త మహాశయులందరికీ చెప్పేది ఒకటే, అతడు చేస్తున్నది ధర్మ కార్యము, అతడు చేస్తున్నది విశ్వ కళ్యాణము కోసము. స్వీయ కళ్యాణము కోసమైతే, తన స్వార్థము కోసమైతే, తన ఇంట్లో ఏదో చిన్న గూటిలో శ్రీ పద్మావతి సమేత శ్రీ అలివేలు పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి పటము తన ఇంట్లో చిన్న గూట్లో పెట్టుకొని ఈ వ్రతం వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు. మనందరినీ తరింపజేయడానికి, మనందరినీ భాగస్వాములుగా చేయడానికి సామూహిక వ్రతాలు చేస్తున్నప్పుడు మరి అతడి మానాన్ని అతన్ని వదిలేస్తే అది సంస్కారం ఎట్లా అవుతుంది కదండి? ఎన్నో ఇటుకలు పేరిస్తే ఒక కోట గోడ అవుతుంది, ఎన్నో సమిధలు కలిస్తే ఒక యజ్ఞం అవుతుంది. కానీ మనం అందరము కూడా ఆయనతో జోడీ అయితేనే అంతటి కార్యం సఫలం అవుతుంది. కాబట్టి అతడు చేసేటువంటి ధర్మ కార్యానికి మనం అందరము కూడా శారీరక సేవతో పాటు ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ, పూజా సామాగ్రి రూపేణ ఏది చేసినా చాలండి. మనం అందరం అతడి కార్యానికి తోడుండగలిగి అతడి నడకలో, అతడి పిక్కలలో మనము కూడా బలం ఇవ్వగలిగితే ధర్మము 3 కాలాలు 6 ఋతువులు ధర్మం పేరుతో సుభిక్షంగా వర్ధిల్లుతాయండి. కాబట్టి మనం అందరము కూడా తప్పకుండా అతడికి అండదండగా నిలవాలి.